ఆ మాటలు గ్రహించుకునే మనసు వారికి దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అండి నేను చెప్పబోయే పాఠం పేరండి ఎక్స్ట్రాలు చేసి ముందుగానే ఎక్స్పైరీ అవుతుందా. ఎక్స్ట్రాలు చేసి ముందుగానే ఎక్స్పైరీ అవుతావా. ఎక్స్ట్రాలు అంటే ఎక్స్ట్రాలు చేసి ముందుగానే ఎక్స్పైర్ అవుతావా. ఎక్స్ట్రాలు అంటే ఏంటండి. ఎక్స్ట్రాలు అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేయడం, లేనివి చేయడం. సామాన్యంగా మనం ఎప్పుడు అంటామండి ఆ వాడు ఎక్స్ట్రాలని. ఏదైనా కొంచెం ఒక కొట్టుకు వెళ్ళాం అనుకోండి, సరిపడా ఇస్తాడు. 1 కిలో మనం మినపప్పు తీసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్కి, 1 కిలో ఇచ్చాడు. కిలో వచ్చేసి 150 120 అంటండి, 120 ఉందండి. కరెక్ట్గా తూచి ఇస్తాడు తూకం వేసి. అప్పుడు మనం ఏమంటాం, కొంచెం ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా, 4 పప్పులు 4 గింజలు అంటాం, వేసాను గుళ్ళు. అలా ఏది తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో ఏమడుగుతాం, కొసరు. ఎక్స్ట్రా అంటే కొంచెం కొసరు ఎక్స్ట్రా అడుగుతాం. మరి ఎక్స్పైరీ అంటే ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కుంటాం. గోధుమ పిండి ఉంది, ప్యాకెట్ కొనుక్కుంటాం. సుమారు దానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుంది, 3 నెలలు. ఏ పిండి ప్యాకెట్ అయినా సుమారు, కొన్ని అంతకన్నా తక్కువ ఉండొచ్చు. 3 నెలలు ఉందనుకోండి, దాని మీద ఏమైనా ఉంటుంది, తయారు చేసింది ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ డేటు, అలాగే ఎక్స్పైరీ డేటు ఉంటుంది. పాల ప్యాకెట్ అండి, పాల ప్యాకెట్ కూడా 1 రోజు 2 రోజులు అంతే. అంతకు మించి 3 రోజులు ఉందని వాడితే ఆ 3వ రోజు పనికిరాదు. రాయడం రాసినా కానీ పనికిరాదు. అంటే ఏంటి, ఇప్పుడు ఆ ఇచ్చిన డేట్ లోపే వాడాలి, తర్వాత వాడినా పనికిరాదు. అలాంటిది ఆ డేట్కు ముందుగానే ఎక్స్పైరీ అయిపోవాల్సి వస్తే ఎందుకు అవ్వాలండి. ఆ డేట్ కన్నా ముందు ఎక్స్పైరీ ఎందుకు అయిపోద్ది ఆ వస్తువు. దానిలో నాణ్యత లేదు. సరైన నాణ్యత ఉంటే ఆ డేట్ కన్నా ఇంకా ఎక్కువగానే మన్నుతుంది. బియ్యం ఉన్నాయండి, చాలా మంది కొనుక్కొచ్చుకుంటున్నారు. ఏమని ఉంటుంది ఆ డేటు, దాని మీద ఒక సంవత్సరం ఉంటుంది అనుకున్నాం అనుకోండి. కానీ బియ్యం మనం సంవత్సరంలోపు మనకు అవ్వలేదండి. మనం ఎక్కడికో ఊర్లోకి వెళ్ళాం, ఫంక్షన్లు ఎక్కువైనాయి, మనకు అవ్వాలి. ఆ తెచ్చుకున్న 10 కేజీలు కట్ట అవ్వలేదు. వాడతామా పడేసేస్తామా. 1కి 2 సార్లు కడిగినా వాడేస్తాం, పడేయం కదా. మరి చాలా డబ్బులు పెట్టుకున్నాం సన్న బియ్యం అని. అదే ఇంట్లో ఇప్పుడు మేమే ఉన్నామండి ఫర్ ఎగ్జాంపుల్, మేము కొనుక్కొచ్చుకోం బియ్యం, మా మామగారే ఆడిచ్చేస్తారు. ఏం చేస్తాం, కొంచెం అన్నం ఎక్స్ట్రా అయినా పడేసేస్తాం. ఎందుకని తెలియట్లా, దాని విలువ మాకు తెలియట్లేదు. ఫ్రీగా మా మామగారు ఇస్తున్నారు కాబట్టి. నిజానికి అలా చాలా తక్కువ అండి, మేము చెయ్యం, చెప్తున్నా ఉదాహరణకి. అంటే ఏంటి, ఫ్రీగా వస్తే ఉంది కదా అని పడేసేస్తాం. కానీ డబ్బులు పెట్టి కొనుక్కుంటే దాని విలువ తెలిసిద్దండి ఏదైనా. అలాంటిది ఎక్స్ట్రాలు ఎక్కువగా చేసి మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని ముందుగానే ఎందుకు ఎక్స్పైరీ చేసేసుకోవాలండి. అలా ఎవరైనా చేసుకుంటారా అసలు. చూద్దాం బైబిల్లో కనుక మనం అలా చూసుకుంటే. అంటే ఏంటి, ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు మనకి. నువ్వు ఈ భూమి మీదకి వెళ్ళి ఇంతకాలం బ్రతుకు, నేను చెప్పినట్టు చేసి ఈ టైంకి రా అని చెప్పాడు. చెప్పినప్పుడు మనం అలాగే చేసి చెయ్యాలి. లేదు ఇంకా నేను ఎక్స్ట్రా చేస్తానని దేవుడి ముందు ఎక్స్ట్రా చేస్తే ముందుగానే ఎక్స్పైరీ అయిపోతాం. దేవుడు ఇచ్చిన డేట్ కన్నా ముందే. మెడిసిన్ ఉందండి, మెడిసిన్ అయినా అంతేగండి. ఎప్పుడు వేసుకోవాలి మెడిసిన్, దానికి ఖచ్చితంగా మెడిసిన్ ఎవరైనా ఉంది కదా అని వేసేసుకుంటారండి. మనకి ఆరోగ్యం బాగోలేదు, ఒక మెడిసిన్ తెచ్చుకున్నాం, వేసేసుకున్నాం, తగ్గిపోయింది, అయ్యో డేట్ ఉంది కదా మెడిసిన్ వేస్ట్ అయిపోతుంది, డబ్బులు పెట్టి కొన్నామని వేసేసుకుంటామా. ఉంది కదండి, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం కదా, దానికి డేట్ ఉంది, వేసేసుకోవచ్చుగా. ఎందుకు వేసుకోమండి అంటే ఏ వస్తువైనా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మెడిసిన్ ఖచ్చితంగా నీకు ఒంట్లో బాగోనప్పుడే వేసుకోవాలి. దాని మీద డేట్ ఉంది కదా అని వేసేసుకుంటే బాడీకి నష్టం జరుగుతుంది, ఎక్స్పైరీ అయిపోతాము. ఉంది కదా అని వేసేసుకుంటే ఎక్స్పైరీ అయిపోతాం మనం.
అలాంటిది మరి దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి? ఎందుకండి అంత ఎక్స్ట్రా చేస్తారు? దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో అంత ఎక్స్ట్రా ప్రతి ఒక్క దాంట్లో కొందరికి డబ్బు ఉందని ధనాపేక్ష, కొందరికి పదవి కోసం చూస్తున్నామండి. మనం లోకంలో నేను ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, పిఎం కావాలి, ఇంకా ఎక్కువ లేదు చిన్న చిన్న జాబుల విషయంలో కూడా ప్రతి దాంట్లో దేంట్లో చూసినా కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రా. అది పదవుల విషయంలో అయినా కానీ కొందరికైతే గర్వం ఏమీ లేకపోయినా, ఒక పదవి ఉండదు, డబ్బు ఉండదు, అందం ఉండదు, ఏమీ ఉండదు, కానీ గర్వం ఉంటుంది. ఎందుకు అంత గర్వం? అంత ఎక్స్ట్రా చేసుకుని నువ్వు గర్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అక్కర్లేదు కదా మనకి అంత గర్వం. అలాగే కొందరికి ఏంటంటే అందం బట్టి, అందం ఉంటే చాలు. అసలు అబ్బా నేను ఎంత ఎర్రగా ఉన్నాను, ఎంత హైట్ ఉన్నాను, ఇంకా అసలు చెప్పే పని లేదు, అందం ఉంటే చాలు. ఎవరిని చూడరు, నాకున్నంత అందం ఎవరికి లేదని అందంతో ఎక్స్ట్రా చేస్తారు కొందరు. ఇంకా కొందరు నోటి మాటలండి, నోటి మాటలు అస్సలు ఇది కనిపించదు. నోటి మాట వల్ల చేస్తావా అని తెలీదు, కానీ వీటన్నిటికన్నా ఎక్కువగా కనపడేదే నోటి మాట వల్ల. నోటి మాట వల్ల కూడా ఎక్స్ట్రా చేయొచ్చు అని తెలియదు అసలే, కానీ చేస్తారు. అది చేస్తామంటే ఇది చదివితేనే అర్థమవుతుంది మనకి, ఏంటి నోటి మాట వల్ల ఇంత ప్రమాదకరమా అన్న విషయం తెలుస్తుంది మనకి. అన్నయ్య చెప్పినట్టు ఏదైనా చదివితేనే మనకి, ఒక పాఠం గురించి చదివినప్పుడే నాకు ఇన్ని విషయాలు తెలిసినాయి. మామూలుగా చదివితే ఎన్ని విషయాలు తెలుస్తాయండి? చాలా తెలుస్తాయండి, కానీ చదవక తెలియట్లేదు. ఏదైనా ఏ విషయం గురించి అయినా ఎవరిని అడుగుతామండి? అన్నీ తెలిసిన వాళ్ళని అడుగుతాం. వాళ్ళకి తెలిసిన కొన్ని అయినా మనకన్నా వాళ్ళు ఎక్కువగా తెలుసు కాబట్టి ఏంటి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అండి. మరి ఎక్స్ట్రా అంటే అర్థం అదే కదా. మనకు తెలీదు, ఎదుటి వాళ్ళకి తెలుసు, ఏం చేస్తాం? తెలియని విషయం అడుగుతాం. ఇప్పుడు ఏదైనా కానీ తెలియని విషయాలు ఎవరిని అడగట్లేదండి. ఏమంటున్నారు? యూట్యూబ్ లో కొట్టేస్తే వచ్చేస్తాయి, ఎవరిని అడగాల్సిన పని లేదు. అదండి అలా అవుతుంది. మరి మన బైబిల్లో చూసుకుంటే కనుక వీటి వల్ల ఎంతమంది దేవునికి చేరువయ్యారు? ఆ ఎక్స్ట్రాలు చేసి దేవునికి చేరువవుతారా? ముందుగానే ఎక్స్పైరీ అయిపోతారా? ముందుగానే ఎక్స్పైరీ అయిపోతారు. ఎక్స్ట్రాలు చేస్తే ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలండి, ఒక పని ఇప్పుడు అన్నం ఉందండి, అన్నం వండుతున్నాం, రోజు అందరూ వండుతారు. ఎంతవరకు ఉడకాలో ఆ బియ్యం అంతవరకే ఉడకాలి. ఉడుకుతుంది కదా, గ్యాస్ ఉంది కదా, పొయ్యిలు ఉన్నాయి కదా అని ఉడకనిస్తా ఉంటే ఎక్స్ట్రా చేస్తే పేస్ట్ అయిపోయింది. ఆ పేస్ట్ అప్పుడు కలుపుకునే పని ఉండదు, సూప్ లాగా తాగాలన్నమాట. నీళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయి కదా నా దగ్గర, బియ్యం ఎక్స్ట్రా ఉన్నాయి కదా అని పోసేసి పెట్టేస్తే తినడం కాదు, సూప్ లాగా తాగాలి. అంటే ఏ పని అయినా ఎంతవరకు చేయాలి అంతవరకే చేయాలి. లేదు నాకు ఉంది కదా అని ఎక్స్ట్రాలు చేస్తే అది ఎందుకు పనికిరాదు, ఎక్స్పైరీ అయిపోద్ది. అలా మనం చూసుకుంటే కనుక ధనాపేక్ష అండి. ధనాపేక్ష. గెహజీ గారు ఎవరండి? ఈయన ఎలీషా గారి శిష్యుడండి, ప్రవక్త. ప్రవక్త శిష్యుడు దగ్గర, ఆయన దగ్గర 2 రాజులు 5వ అధ్యాయం 20వ వచనం. ఈయన ఎక్కడున్నారండి? ఉన్నదే ఒక ప్రవక్త దగ్గర ఉన్నారు. ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు ధనము, కోరికలు అవన్నీ అవసరం అండి ఈయనకి. అక్కడ అసలు ప్రవక్త అంటే ఎంత గొప్ప వ్యక్తి అండి. ఏది కావాలంటే అసలు వీటితో భూలోకంలో సంబంధం ఏటితో పని లేకుండా ఆయన తీర్చే దేవుని దగ్గర ఉన్న శిష్యుని దగ్గర ఈయన ఉన్నారు. అలాంటప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈయనకి ధనాపేక్ష ఎందుకండి? ఎందుకు డబ్బు? ఏం చేసుకుంటాడు ఈయన? 2 రాజులు 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ
సిరియానుడైన ఈ నయమానును తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిన గాని ఒక నిమిషం, మనసు లేకపోయినా అంటే ఇక్కడ పైన ఏంటంటే నయమాన్ గారు వస్తారు ఒక రోగంతో. వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ నమ్మకపోయిన తర్వాత తన వద్దున్న పనివారు చెప్తే నమ్ముతాడు, నమ్మి తను చెప్పినట్టు చేస్తాడు, తనకి తగ్గిపోద్ది. తగ్గినప్పుడు నయం అయినప్పుడు వచ్చి ఈయన దగ్గరకు వస్తే ఏమంటారు, నాకేం అక్కర్లేదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తరపున నేను చేశా, నాదేం లేదు, నాకు వద్దు అంటారు. ఎన్ని కానుకలు అయ్యి ఇస్తున్నా కానీ ఆయన వెళ్ళిపోతారు. నయమాన్ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఈయన ఊరికి వచ్చుకోండి, అసలైన శిష్యునికే గురువు గారికి లేనప్పుడు శిష్యునికి ఎందుకండి? కొందరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడండి, డాక్టర్ గారు బాగానే ఉంటారు, కింద ఉన్న నర్సులు ఎక్స్ట్రాలు చేస్తారు. చూసారండి మీరు? నేను చాలా చోట్ల చూసానండి. నాకే కానీ మా పిల్లలకే కానీ ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కూర్చోబెట్టి ఏంటమ్మా, ఏంటయ్యా, ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఎలా ఉంది, ఏంటని చాలా స్మూత్ గా చక్కగా మాట్లాడతారు, నవ్వుతారు. కానీ వాళ్ళ వెనకుండే ఈ నర్సులు చేసే ఎక్స్ట్రాలు చూడలేం. నిజంగా తిట్టేస్తాడు డాక్టర్, ఏమంటాడో ఏంటో వాళ్ళు చేసే ఎక్స్ట్రాకి ఏడకు బ్రెయిన్ వచ్చి టెన్షన్ వచ్చేస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి. అంటే ఏంటి, ఇక్కడ గురువు గారు బాగానే ఉన్నారు, నాకేమి వద్దు, దేవుడిచ్చాడు, దేవుడిచ్చి నేను నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోమంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తారు? కింద చదువుతుంది. యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని ఇతను పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడండి? ఆయన్ని కలుసుకుని, నయమాన్ గారిని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకోవాలి అనుకున్నాడండి. నయమాను కలుసుకొనుటకు పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి ఆయన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. ఈయనకి డౌట్ వేసిందండి. ఫస్ట్ వద్దన్నారు కదా, పరిగెత్తుకు వస్తుంటే ఏమైంది, ఏంటి, ఎందుకు ఇలా పరిగెత్తుకు వస్తున్నారు, ఎవరేంటి అని ఆపమని ఆగి అడిగితే ఏమైంది, అంతా క్షేమంగానే ఉన్నారా అని అడిగారండి ఫస్ట్. చెప్పండి. అతడు క్షేమమే అని చెప్పి అందరూ క్షేమమే అని చెప్పాడండి. బానే ఉందండి ఇక్కడ వరకు. నా యజమానుడు ఇక్కడ చేసేది ఏంటండి, తను కావాలని కోరుకున్నదే కాక పేరు చెప్తున్నాడండి, యజమానుడు కావాలంటున్నాడండి. నా చేత వర్తమానం పంపి ప్రవక్త శిష్యుల్లో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి. నా దగ్గరికి ఇదంతా జరగలేదండి, కానీ అతనికి ఎలా చెప్తున్నాడు, ఇప్పుడే వచ్చారు నా దగ్గరికి, ఇక్కడ నుండి ఇది చెప్పమన్నారు నా గురువు గారు అని ఇలా చెప్తున్నాడండి. గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి అంటండి, 2 దుస్తుల బట్టలు దయచేయమని చెప్పి తీసుకున్నాడండి. ఏమండి, నిజంగా ఆయన గురువు గారికి కావాలంటే ఈయన్ని పంపించాలండి. దేవుణ్ణి అడిగితే ఇవ్వడు ఆయన, సమస్తం ఇచ్చే దేవుడని నమ్మాడు ఆయన, ఎంచుకుని అసలు రోగాన్నే పోగొట్టాడండి. ఎవ్వరు కుదర్చిన రోగాన్ని పోగొట్టాడండి. ఈ 2 మణుగులు వెండి, 2 జతల బట్టలు ఎంత అండి ఆయనకి? అలాంటిది ఈయన ఇవ్వమన్నారు గురువు గారు అని చెప్పి ఈయన దగ్గర తీసుకుని వెళ్ళి దాచిపెట్టేస్తాడండి. నేను చెప్పేస్తాను, దాచిపెట్టేసి దాని కింద ఉండదండి, అది వద్దులేండి తర్వాత, అలా దాచిపెట్టేస్తాడండి. అంటే ఏంటి, గురువు గారు చెప్పారని చెప్పి అంటే అసలు వానికి తెలియకుండా మోసం చేశాడు. ఈయన్ని మోసం చేశాను అనుకుంటున్నాడు కానీ ఎక్స్ట్రా చేసి దేవుణ్ణి మోసపరచగలిగాడండి. మోసం చేశాను అనుకుంటున్నాడు, ఈయనకి తెలియదులే ఏమి అనుకున్నాడు. దాని కిందండి అంతటా ఆయన అడుగుతున్నాడు ఎలీషా వానితో, ఆ మనుష్యుడు ఆ రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా కనిపెట్టేశాడండి ఆయన అక్కడే ఉన్నారు. ఈయన వెళ్ళాడు, తీసుకొచ్చేసుకున్నాడు, దాచిపెట్టేశాడు రూమ్ లో, ఏం తెలియదని కామ్గా వచ్చేసి ఈయన దగ్గర నుంచున్నాడండి. ఏం చెప్తున్నారండి ఆయన, నువ్వు వెళ్ళావు, తీసుకొచ్చావు, నీతో పాటు నా మనసు నీతో పాటు పరిగెత్తలేదా, నీకు తెలియలేదా, ఎన్న నాడు బట్టి చూస్తున్నావు నన్ను అని అడిగారండి. ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్లు తోటలను చూడండి ఎన్ని అండి,
ద్రాక్ష తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను గొర్రెలను ఎడ్లను ఎడ్లను దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అడుగుతున్నారండి. ఇప్పుడా ఇదా సమయము? అతను వచ్చాడు, నేను బాగు చేశాను, వెళ్ళిపోయాడు. ఇవి మళ్ళీ నువ్వు నాకు తెలియకుండా ఇవన్నీ తీసుకొచ్చుకోవడానికి ఇదా సమయం? కరెక్ట్ టైం. కొందరు ఉంటారండి టైం ప్రకారం చేయరు, టైం కాని టైంలో చేస్తారు. ఒక మనిషి చనిపోతున్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్కి చనిపోతుంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి పాట పాడుకుందామా అంటే, ఇప్పుడు చనిపోతున్నాడు కదా ఎలాగో పాట పాడి డాన్స్ వేద్దామా అంటే సమయమేనండి అది. తనకి ధైర్యం కలిగేలాగా రోగం వచ్చినప్పుడు ఏమీ పర్లేదు, నీకేం కాదులే, కొన్ని రోజులు ఉంటావు అని చెబితే అది సమయం, చెప్పే సమయం. అంతేగాని అది వదిలేసేసి డాన్స్ వేద్దాము, పాట పాడదాం, లేదు నీకు కొత్త వంట ఇష్టం కదా, పలానాది చేసుకురానా తింటావా అంటే తిని చచ్చిపోమనా? స్వీట్ ఇష్టం అండి, షుగర్ ఉన్న వాళ్ళు చనిపోతారని తెలుసు, నీకు స్వీట్ ఇష్టంగా చేసి తీసుకొస్తా తిను అంటే ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండేవాళ్ళ ఈ క్షణమే చనిపోతాడు. ఎందుకని? ఆ స్వీట్ తినకూడదు. తినకూడదు ఏదైనా ఫ్రూట్ తీసుకొచ్చి పెట్టాలి, కానీ నీకు స్వీట్ ఇష్టం కదా అని ఆ స్వీట్ చేసి తీసుకొస్తే నువ్వు చేసే ఎక్స్ట్రా వల్ల ఏమైంది? అక్కడ ఆ మనిషి పోయాడు, ముందుగానే ఎక్స్పైరీ అయిపోయాడు. అంటే ఇప్పుడు నువ్వు ఇదా సమయం, నీకు డబ్బులు దాసదాసీలని బట్టల్ని ఇవి తెచ్చుకునే సమయమా ఇది నీకు అని అడుగుతున్నారండి ఆయన. కాబట్టి ఏమైందండి ఇక్కడ? నయమానికి తగ్గిపోయిన రోగం వల్ల ఈ కుష్టు నీకును నీ సంతతి ఒక్కడితో పోలేదండి. చేసింది తన తప్పైతే మొత్తం సంతతికి కూడా వెళ్ళిపోయిందండి. సర్వకాలము ఒక్కసారితో పోదేహ ఈ నీకు నీ సంతతి వారికి మొత్తం అందరికీ వస్తుంది అని చెప్పేశాడండి ఆయన. ఇక తిరుగుంటదండి ఆయన చెప్తే అస్సలేదు. రోగాన్నే పోగొట్టిన ఆయనకి తిరిగి తెప్పించలేరండి. తిరిగి తెప్పించారు, తనకే కాకుండా తన సంతతి వారికి కూడా ఇచ్చేశారండి. ఇతను చేసిన ఎక్స్ట్రా ధనాపేక్ష వల్ల ఏమైంది? మంచి కాదుగా సరికదా చెడు కొని తెచ్చుకున్నాడు. ఎప్పుడైనా మనం ఎంతవరకు ఒక ప్రవక్త దగ్గర ఉన్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఆయన ఆ జాగ్రత్త లేక ఎక్స్ట్రా ధనాపేక్షతో తిరిగి రోగాన్ని పోయిన దాన్ని తిరిగి తెప్పించుకుని తను పొందిందే కాక వాళ్ళ కుటుంబానికి కూడా తీసుకొచ్చాడండి. తనంటే బాధతో అనుభవిస్తాడండి. మరి వాళ్ళ కుటుంబం ఏం చేశారండి? కుటుంబం బాధపడుతుందంటే మాటలండి. మేమే ఉన్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా వారు ఉన్నారు, ఆయన బాగుంది ఆరోగ్యం, ఆయనకు ఉన్నది మాకు కూడా అంటిస్తే ఏమంటా పోయేవాడి అట్టగా పోకుండా మాకు కూడా అంటించాడు అంటారు. అనుకుంటా తిట్టుకుంటా నేను కామన్ గా చెప్తున్నానండి. నేను తిట్టుకుంటారా తిట్టుకోరా? పిల్లలు కూడా తిట్టుకుంటారు. భార్య అంటే కట్టుకున్నందుకు ఊరుకుంటదండి, తిట్టుకుంటది ఊరుకుంటది. మరి పిల్లలు ఏం చేశారండి పాపం? అంటే మొత్తం కుటుంబానికి మొత్తం అందరికి వారందరికీ తెచ్చిపెట్టాడు ఇతను. ఏంటి? కేవలం ధనాపేక్ష, ఉన్న దానితో సరిపెట్టుకోకుండా ఎక్స్ట్రా కావాలి, ఇంకా ధనాపేక్ష ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్న దాంతో తెచ్చిపెట్టుకున్నాడు. అలాగే ఇంకొకళ్ళ గురించి చూసుకుంటే ఇస్కరియోతు యోధ. ఇప్పుడు మావయ్య గారు చెప్పారండి, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాడు, శిష్యుల్లో ఒకనిగా అసలు ఆయన దగ్గర ఉండడమే గొప్ప. అలాంటిది ఆయన శిష్యుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన శిష్యుల్లో స్థానం సంపాదించుకోవడం అంటే ఎంత గ్రేట్ అండి. ఏమండి మనం ఉన్నామండి, దేవుణ్ణి తెలుసుకున్నాం. నేనే ఉన్నా, ఎవరి దగ్గర కాదు. నేను అన్యురాల్ని, ఇక్కడికి వచ్చే వరకు నాకు అసలు ఏం తెలియదు. చాలా పూజలే చేసుకున్నా, అన్నీ ఉన్నా. ఇక్కడికి వచ్చాను, ఇది పొందడమే గొప్ప నాకు అసలు క్రైస్తవ్యం. అలాంటిది నిజమైన బోధ తెలుసుకోవడం అంటే గొప్ప కదండి. నా విషయంలో నాకు క్రైస్తవ్యం తెలుసుకోవడమే గొప్ప అంటే, అందులో అబద్ధ బోధలోకి వెళ్లకుండా నిజమైన క్రైస్తవ్యంలో వచ్చి పడ్డానంటే గొప్పే కదండి. ఈయనంటారు అప్పుడప్పుడు తంతే వచ్చి పూరి రంగులో పట్టారంటారు. అంటే అన్ని విషయాల్లో కాకపోవచ్చు, ఈ విషయంలో వచ్చి పడ్డానా లేదా? విగ్రహ ఆరాధనలో నుండి వచ్చి నిజమైన బోధలోకండి, అబద్ధ బోధలోకి వెళ్ళిపోలేదు నేను. అబద్ధ బోధలోకి వెళ్తే ఆ అన్యుల్లాగా ఉన్నట్టే ఉండి వాళ్ళతో పాటు వెళ్ళిపోయేదాన్నేమో. అంత గొప్ప అదృష్టం నాకు వచ్చింది కదండి. మరి అలాంటిది ఈయన శిష్యుల్లో ఒకడుగా ఆయన దగ్గర ఉండడమే గొప్ప అంటే, ఆ గొప్పలో మళ్ళీ శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడు. అటువంటి ఆయన ధనాపేక్షతో యేసుక్రీస్తు వారిని అమ్మేశారు.
దానివల్ల ఏం చేసుకున్నాడండి చివరికి? ఉరి పోసుకున్నాడండి. తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకుని కానీ పశ్చాత్తాపడ్డాడు. అదేదో యేసుక్రీస్తు వారి పాదాల మీద పడితే సరిపోయేది, కానీ ఏం చేశాడు? ఉరి పెట్టుకున్నాడు. యుగ యుగాలు ఆరిని అగ్నిలోకి వెళ్ళిపోయాడు. ఏంటండి? ధనాపేక్ష, ఎక్స్ట్రా ధనాపేక్ష. ఉన్న డబ్బు సంచి ఈయనకే ఇచ్చారు కదండి. ఈయనకే ఇచ్చినప్పుడు డబ్బు సంచి తీసుకుంటా ఉన్నాడు. డబ్బు సంచి ఈయనకే ఇచ్చారు కదండి. డబ్బు కావాల్సినప్పుడల్లా తీసుకుంటా ఉంటున్నాడు. ఇంకా ఏంటండి? ఇంకా ఎక్స్ట్రా కావాలి, ఎక్స్ట్రా ఎక్స్ట్రా కావాలని అమ్మేశాడు. అమ్మేసి తర్వాత తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. కానీ తీసుకెళ్ళి ఊరి పెట్టుకోవడం వల్ల ఏమయ్యాడు? దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం కన్నా ముందే ఎక్స్పైరీ అయిపోయాడు. అదే ఆయన్ని తెలుసుకున్నాను కాబట్టి, తప్పు చేశానని అనుకున్నాడు కాబట్టి ఆయన పాదాల మీద పడితే క్షమాపణ దొరికేది, చక్కగా నిత్య జీవానికి ఆయనతో పాటు చేరేవాడు. ధనాపేక్ష వల్ల అంత నష్టం జరిగిందండి, ఎక్స్ట్రా చేయడం వల్ల. అలాగే పదవండి, పదవి కోసం చాలా మంది లోకంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎక్కువగా పదవులు, రాజకీయాలండి. ఒక పదవికి వస్తే ఇంత వచ్చేటప్పుడు ఏమీ ఉండదండి వాళ్ళకి. అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి రాజకీయాల్లోకి వస్తారు. అందరి సంగతి కదండి, కొందరి సంగతి చెప్తున్నా. వస్తారు, వచ్చాక ఉన్నటువంటి కోటీశ్వరులు అయిపోతారండి. ఎలా అవుతారండి? ఇక్కడేమో ఇన్ని స్థలాలు ఉన్నాయి, అక్కడేమో అన్ని ఇళ్ళు ఉన్నాయి, ఒక చోట కొన్ని ఫ్లాట్లు కొనేసామంటారు. సిటీస్లో ఎలా కొంటారండి అన్ని? అప్పటికప్పుడు ఎలా వచ్చేది అంత ఇది? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏంటంటే పదవిలోకి వస్తే బాగుంటుంది, లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటారు. ఏంటి, నువ్వు కష్టపడకుండా లైఫ్ సెటిల్ అయిపోతే వచ్చిద్దా? ఉండదు. అలాగే ఆశపడ్డ పదవి కోసం ఆశపడ్డ వారిలో అబ్షాలోము అండి. అబ్షాలోము 2 సమూయేలు 15వ అధ్యాయం 2 సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనం అండి. 11వ వచనం 15వ అధ్యాయం. విందున ఏం చేస్తారండి అబ్షాలోము గారు? ఒక విందు చేస్తారండి. విందుకి ఆ విందుకి అందరినీ పిలుస్తారు, కానీ సొలొమోను గారిని పిలవరండి. చదండి. విందునకు పిలవబడి ఉండి 200 మంది యెరూషలేము నుండి అబ్షాలోముతో కూడా ఎంతమంది వచ్చారంటండి? 200 మంది వచ్చారంటండి. ఆ విందుకు పిలువబడిన వారు బయలుదేరి, వీరు ఏమీ తెలియక, వాళ్ళకేం తెలియదండి. రమ్మన్నాడు కదా విందుకి, కొందరు ఉన్నారని భోజనాలు పిలిస్తే సరే పిలిచారు కదా అని వెళ్ళిపోతారు. తీరా అక్కడ జరిగేది ఏంటో తెలియదు. వీళ్ళకి ఏమీ తెలియక యథార్థ మనసుతో వెళ్ళారు విందుకి. మరియు బలి అర్పింపవలెనని ఉండి ఏం చెప్పారండి? బలి అర్పించడం నేను అందుకని విందు అని చెప్పారండి. వీళ్ళు అలాగే అనుకుని వెళ్ళిపోయారు. అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ అవుట చేత ఇంకా ఎక్కువైపోతున్నారండి. మరి ఎక్కువ అవుట చేత కుట్ర బహుబలం. ఎవరి మీద కుట్ర చేశారండి వీళ్ళందరూ? దావీదు గారి మీద చేశారండి. ఏమండి, మామూలు వాళ్ళ మీద చేస్తేనే దేవుడు ఊరుకోడు. అలాంటిది ఆయనకి ఇష్టమైన దావీదు గారి మీద చేస్తే ఊరుకుంటాడండి దేవుడు? తను ఏంటండి, ఒక రాజు కుమారుడు, వాళ్ళ తాతగారు రాజే. అంటే అన్ని జరుగుతాయి కండి, సకల భోగాలు అన్ని జరుగుతాయి కదా. రాజు కొడుకు అంటే అన్ని జరుగుతాయండి, లేకపోతే ఏమీ జరగకుండా పక్కన ఉంటారా? అన్ని జరుగుతాయి కదా. రాజకుమారుడు అంటే ఏం కావాలన్నా చిటికేస్తే మొత్తం అన్ని వచ్చి ఆయన దగ్గర ఉంటాయి.
ఏది కావాలన్నా అది ఉంటది. అలాంటి ఆయనకి అలా ఉండకుండా ఎందుకండి పదవి మీద వ్యామోహం? రాజకుమారుడిగా ఉండడం ఏంటి, నేనే రాజు అవ్వాలి. రాజు తర్వాత ఆయనే కదండి, రాజు కొడుకు ఆయనే అవుతాడుగా. లేదు, తన సహోదరుడు అవుతాడు, అంతేకండి. నా సహోదరుడేగా అయ్యేది, ఏమైందనుకోవచ్చుకండి. పదవి మీద వ్యామోహం, ఇంకా రాజు నేనే రాజు అవ్వాలి, ఎక్స్ట్రా ఇంకా 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 కావాలి, ఇలా కాకుండా ఇంకా నేను చెప్పిందే జరగాలి అన్న పదవి మీద వ్యామోహం. అలా చేయడం వల్ల ఏమవుతుందండి, చివరికి అబ్షాలోం ఏమవుతాడండి? చనిపోతాడు. ఎందుకు ఎలా చనిపోతాడండి? తన జుట్టే తనకి పట్టి ఒక చెట్టుకు పట్టి వేలాడుతా ఉంటే బాణం పెట్టి కొట్టాడు. ఎవరండి బాణం పెట్టి కొట్టేది? తన దావీదు గారి సైన్యాధిపతి మేనల్లుడు యోవాబు చంపేస్తాడు. చెప్తాడు రాజు, ఎవరిని చంపొద్దు, తనని మాత్రం చేజిక్కినా గానీ చంపొద్దు అంటాడు. కానీ ఇతను ఊరుకుంటాడండి? ఊరుకోడు. దావీదు గారిని అన్ని మాటలని అలా హింస పెట్టి అన్ని చేసినందుకు ఇతను చంపేస్తాడు. అంటే ఏంటండి, పదవి మీద ఉన్న ఎక్స్ట్రా కోరిక, నేనే రాజు అవ్వాలి, రాజకుమారుడు ఏంటి, రాజు అయితే ఇంకేంటి అని అనుకున్నాడు. దానివల్ల ఏమైంది, రాజుగా అవ్వకుండా చనిపోయాడు. అదే తను చెప్పినట్టుగా ఉంటే రాజు కొడుకుగా బతికుండేవాడు కదండి. బతికుండి చక్కగా బ్రతికినంత కాలం హ్యాపీగా వైభవం అంతా అనుభవిస్తూ ఉండేవాడు ఒక రాజకుమారుడుగా. రాజు కావాలనుకున్నాడు, రాజు కాదు కదా. చివరికి వయసులో ఉండే అబ్షాలోం ఎంత అందగాడండి, మనం ఒకసారి చెప్పారు. ఆ ఇజ్రాయిల్ ఉన్న వారందరిలో కన్నా అంత అందగాడంట. అలాంటి అందమైన వాడు ఎలా చనిపోయాడండి? తన జుట్టు తనకి పట్టేసి చెట్టుకు పట్టి చనిపోయాడండి. ఎక్స్పైరీ అయిపోయాడు ముందుగానే, దేవుడిచ్చిన ఆయుష్ కన్నా ముందే అయిపోయాడు. అహంకారం అండి కొందరికి, పదవి మీద అండి. అబ్షాలోం చూసుకుంటే అలా అయిపోయాడు. మరి ఇంకా మగవాళ్ళకేనండి పదవి మీద ఉండేది, ఆడవాళ్ళకి లేరా? అతల్య అండి, అస్సలే ఎంత పదవి వ్యామోహం అంటే ఎంత పిల్లల్నే చంపించేసిద్దండి. తన కుమారులే కండి. మరి వాళ్ళందరూ మొత్తం అందరినీ చూసుకుందామండి. అది కూడా ఒకసారి చూసుకుంటే కనుక 2వ రాజులు 11వ అధ్యాయం 1వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని, తన కొడుకు చనిపోతాడండి. చనిపోయిన తర్వాత మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ, తన కొడుకు చనిపోయినప్పుడు ఏ తల్లి అయినా ఏం చేసిద్దండి? ఏడుస్తా కూర్చుంటది పాపం. మాక్సిమం 99% అలాగే ఉంటారండి నాకు తెలిసి. కొడుకులు చనిపోతే నేను చూశాను అలాగే చాలా మందిని. అలాంటిది తన కొడుకు చనిపోయాడండి. చనిపోయినప్పుడు ఏం చేసింది? లేచి మిగిలిన రాజకుమారులందరినీ చంపించేసిందంటండి. ఇదేంటండి, తన కొడుకు చనిపోతే కామ్గా ఏడుస్తూ కూర్చోవాలి, కానీ లేదు ఉన్న వాళ్ళలో నా కొడుకు నువ్వేనయ్యా అని చూసుకుని మురిసిపోవాలి. ఇలా ఏడుస్తూ మురిసిపోయి ఉన్న వాళ్ళలో మురిసిపోయి వాళ్ళనే కొడుకు కింద చూసుకునే వాళ్ళు నేను చూస్తున్నానండి. మా వాళ్ళలోనే చూస్తున్నాను నేను. అలా మురిసిపోవాల్సింది పోయి, నా కొడుకు చనిపోయాడు కాబట్టి మీరు కూడా బతకూడదు, మీరు కూడా చనిపోవాలి అని ఏం చేసిందండి? ఉన్న వాళ్ళందరినీ చంపించేసింది. మరి ఒక తప్పు చేస్తేనే దేవుడు ఊరుకోడు, అటువంటిది అంతమందిని నరహత్య చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడు. ఎందుకు? ఈవిడికి కూడా పదవి ఎందుకండి? కొడుకు చనిపోయాడంటే ఆవిడికి వయసు ఎంత ఉండొచ్చు? మ్యాక్సిమం ఒక 45-50 దగ్గరలో ఉండొచ్చు కదా వయసు. అంత వయసు వచ్చాక నీకెందుకు ఇంత పదవి అమోహం? నా కొడుకు చనిపోయాడు, రాజు అవ్వలేదు. నేను నా కొడుకు ఎవరైనా ఏమవుతారండి? రాజు చనిపోతే రాజు కొడుకు రాజు అవుతాడు. కానీ ఈవిడే ఎవరిని లేకుండా చంపించేసి ఈవిడే రాణి అవ్వాలనుకుంది, రాణియే రాజుగా వేలాలనుకుంది. దానివల్ల ఏమవుతుందండి? అదే రాజులు గ్రంథం 1వ రాజులు 11వ అధ్యాయం, అదేనండి 11వ అధ్యాయమే 13వ వచనంలో ఉంటుందండి. దాని కింద అక్కడేనండి, ఆ 11వ అధ్యాయంలోనే 13వ వచనం. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు
ఎప్పటి మర్యాద చొప్పున ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు ఒక స్తంభం దగ్గర నిలిచి ఉండి చూసిద్దండి. చూస్తే ఓ కేకలు, రాజు జయం జయం అని రాజులు అని కేకలు వినపడతాయి. ఏంటి కేకలు వినపడుతున్నాయి అని వచ్చి చూస్తే చదవండి. అక్కడ అధిపతులను బాకా ఊదువారును రాజు వద్ద నిలవబడి ఉండుట చూసి దేశపు వారందరూ సంతోషిస్తున్నారంటండి. ఎందుకండి సంతోషిస్తున్నారు? ఈవిడ ఉందికండి, ఈవిడ వెళ్తుందిగా. ఈవిడ పరిపాలన బాగోలేదండి. ఎలా బాగుండదండి? కొడుకు చచ్చిపోతే అంతమంది మిగిలిన కొడుకుతో సమానమైన కొడుకులందరినీ చంపించేసినప్పుడు పరిపాలన ఎంత బాగా చేసిద్దండి? ఒక రాజు చెయ్యాలంటే కొడుకులు చనిపోయినప్పుడు వాళ్ళలోని నీ కొడుకులను చూసుకుని ఆ కొడుకులకి అప్పగించాలి బాధ్యత. అలా బాధ్యత అప్పగించకుండా వాళ్ళందరినీ చంపేసినప్పుడు ఈవిడ ప్రజలందరినీ క్షేమంగా చూసుకుంటదండి. ఎవరు తప్పు చేస్తే తనకు అనిపిస్తే, తప్పు చేయకపోయినా తనకు తప్పు చేసినట్టు అనిపిస్తే వాళ్ళు చంపించేసిద్ది. కొడుకులనే చంపించేసినప్పుడు వీళ్ళొక లెక్క కాదు కదండి. అంటే ఆవిడ పరిపాలన అంత బాగోలా. ఆ పరిపాలనకి విసుగు చెంది ప్రజలు రాజుకు వచ్చారని సంతోషపడుతున్నారండి. సంతోషించుచు శృంగధ్వని చేయుచు చూచి వాళ్ళందరూ అలా చేసేసరికి ఇవిడికి ఏంటండి పిచ్చెక్కిపోయిందండి. ఇక ఎక్స్ట్రా ఉన్నదానికన్నా ఇంకా కావాలి కావాలి కావాలని ఏం చేసింది, తనకి పిచ్చెక్కిపోయింది. ఇక ఏంటి వీళ్ళందరూ రాజుని తెచ్చేసుకున్నారు. ఎక్కడి నుండి వచ్చాడు ఈ రాజు? వాళ్ళందరిలో ఒక కొడుకుని తప్పిస్తారండి. చనిపోయిన తన కుమారుడు అతన్ని తప్పిస్తారు. ఎవరు? వాళ్ళకి దగ్గర పనిచేసే వాళ్ళు తప్పించి దాచిపెట్టి జాగ్రత్తగా పెంచి, అన్ని సంవత్సరాలు పెంచడం అంటే మాటలు కాదు కానీ అంత జాగ్రత్తగా రాణికి తెలియకుండా పెంచడం అంటే, కానీ పెంచి జాగ్రత్త చేసి రాజుని చేస్తారు. ఇక లాభం లేదు, ఇవిడ ఎక్కువైపోతుంది. అవన్నీ చూసి ఇవిడికి ఏమైంది? ఇక ఆ రాజుని చూసేసరికి పిచ్చెక్కిపోయింది. ఇక ఇవిడికి ద్రోహం ద్రోహం అంటుందండి, కేకలు వేస్తుంది. అక్కడ అప్పుడు ఏమంటాడండి? యాజకుడు కూడా ఉంటాడండి. ఆయన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు ఆయన ఒక ఆజ్ఞ ఇస్తాడండి. యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు. యెహోవా మందిరంలో ఆమెను చంపకూడదు. ముందు ఆమెని కిందకి తీసుకురండి. పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి. ఆమె పక్షపు వారిని ఖడ్గం చేత చంపేమన్నారండి. ఆజ్ఞ ఇచ్చాను. తర్వాత ఆవిడ ఏం చేస్తారండి? తర్వాత రాజమందిరంలోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకుని చంపారంటండి. యెహోవా మందిరంలో ఈవిని చంపకూడదు, ఇలాంటి వాళ్ళని అని బయటికి తీసుకొచ్చి ఆమెని చంపేశారు. పదవి అండి, ఇంకా ఎక్కువ కావాలి, ఎక్స్ట్రా ముందుగానే ఎక్స్పైరీ అయిపోయింది. అదే శుభ్రంగా కొడుకు చనిపోయాడు కదా అని ఏడుస్తూ ఆ పక్కన కూర్చుంటే రాజమాతని గౌరవంగా చూసేవాళ్ళు. మా రాజమాత ఎంత గొప్పది అని ఎంత సకల మర్యాదలతో చూసేవాళ్ళు. ఆవిడికి ఒంట్లో బాగోపోయినా అనేక సేవలు చేసి బ్రతికించి ఆవిడ చివరి వరకు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. కానీ ఆవిడ చేసిన పని వల్ల ఏం చేశాడు? దేవుడు ముందుగానే ఎక్స్పైరీ చేసేసాడు. ఏదైనా మనం ఎక్స్ట్రా చేయకూడదు దేవుడు ఇచ్చిన వాటికన్నా ముందు. అహంకారం అండి ఇంకోటి చూసుకున్నారు. ఏదైనా చాలా మంది కండి అహంకారం. ఎందుకు అంత అహంకారం? ఏదో నాకే గొప్ప, నేనే గొప్ప, ఏమీ లేకపోయినా కానీ నేనే గొప్ప. కొందరికి కుటుంబం నుండి వచ్చిందండి గర్వం, అహంకారం. కొందరికి పదవిని చూసుకుని వచ్చింది. కొందరికి పైన మనం చూసుకున్నట్టు ధనాపేక్ష వల్ల ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తికి ఒక్కొక్కటి అహంకారం అనేది వచ్చేస్తా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసుకుంటే యెజబేలు ఆహాబు ఏం చేస్తారండి? వీళ్ళిద్దరు అహాబు నాబోతు ద్రాక్ష తోటని అడుగుతాడు. అడిగితే నేను ఇవ్వనండి, నాకు ఇది నా ప్రతిరోజుతో నాకు కావాలి అని చెప్తాడు. మంచిగానే చెప్పాడు కండి, ఇవ్వనండి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా అని చెప్పినప్పుడు ఊరుకోవచ్చు కదండి. ఇంటికి వచ్చి మూతి ముడుచుకుని కూర్చుంటాడు. భార్య ఏం చేసిద్దండి? ఏ భార్య అయినా ఇవ్వకపోయిలే పోనీ, మనకు లేవా? ఎన్ని తోటలు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎంత పంట మనకి ఎన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు కదండి. ఆ ఇవ్వని ఫర్ ఎగ్జాంపుల్ మాకు పొలం ఉందండి,
మా పక్కన చిన్న 5 సెంట్లు పొలం ఉన్న వ్యక్తి ఉన్నాడు. అదే కావాలని కూర్చుంటే నీకు అన్ని ఎకరాలు ఉన్నాయి కదా, పోతే పోనీ 5 సెంట్లు వాడికి నచ్చినప్పుడు వాడే తిరిగి ఇచ్చేస్తాడు మనకి. ఇప్పుడు చుట్టూతా మనది అయినప్పుడు మధ్యలో వాడికి దారి లేకపోతే ఏం చేస్తాడండి? అయ్యా నా వల్ల ఎట్టగో కాదు, ఇక నువ్వే చేసుకొని వాడు చేయలేని ఓపిక వచ్చినప్పుడు చేయలేకపోతున్నానని నీకే తిరిగి ఇచ్చేస్తాడు. నువ్వు కొంతకాలం ఆగితే సరిపోయేది కదా. ఈ యజమాని ఏం చేసింది? అంత టైం కూడా ఇవ్వలేదు ఆయనకి. ఇద్దరు అబద్ధ సాక్షుల్ని పంపించి ఇలా తగ్గిది రాసేసి వాడి మీద అబద్ధ సాక్ష్యం పలకండి అని చెప్పి ఏం చేసిందండి పాపము? నా అబద్ధం చంపించేసేదండి. ఆ చిన్న ద్రాక్ష తోట కోసం చంపించేసేది. చంపించడం వల్ల వీళ్ళేం దేవుడు ఊరుకుంటారండి? ఏ తప్పు చేస్తేనే ఊరుకోని దేవుడు. నువ్వు ఏ తప్పు చేయని వ్యక్తిని అన్యాయంగా చంపించేస్తే అసలు ఊరుకోడండి దేవుడు. అలాంటిది ప్రవక్త ద్వారా పంపిస్తాడండి. ప్రవక్తను పంపించి ఏం చేస్తాడు? ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకినాయో అక్కడే నిన్ను నీ రక్తం నాకుతీ అని చెప్పాడు. జరిగిద్దండి, ఖచ్చితంగా జరిగిద్దండి ప్రవక్త చెప్పినప్పుడు. అలాగే ఖచ్చితంగా తన రక్తాన్ని ఆ యెజబెలు అహాబు రక్తాన్ని అలాగే నాకు తీయండి. ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే ప్లేస్ లో నాకు తీయండి. అందం అండి, అందం. ఎంత అందం అంటే ఇక ఆ అందాన్ని చూసుకుని కొందరికి ఎంత గర్వం వచ్చేసిద్దంటే, ఫస్ట్ లో చెప్పాడు నాకు కొంచెం ఎర్రగా ఉన్నా, నేను కొంచెం బాగున్నా, ఇక నాకు ఏమీ లేదు, ఇక ఎవరికి లేని అందం నాకుంది, దేవుడు నాకు అందం ఇచ్చాడు చాలు. ఇంకా అందం ఉంటే సరిపోద్దండి? తినేస్తావా అందం? అందంతో బ్రతికేయచ్చా? అందంతో ఒక పని అవిద్దో చెప్పండి. అందంతో డబ్బు సంపాదించుకోలేము, తిండి తినలేము. అందం ఉంటుంది కదా. అందం ఇది మాత్రం నిజమండి. అందం ఏదైనా చేయొచ్చు కానీ పిల్లల్ని మాత్రం కనలేవు. దేవుడిస్తేనే పిల్లల్ని కలవు. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా కానీ దేవుడిస్తేనే పిల్లల్ని కలవు. అందంగా ఉన్న రాహేలు ఏమైందండి? లేయా సొంత అక్క చెల్లెళ్ళండి. ఈయన ఏం చేశారండి? ఓ అందంగా ఉందని భర్త 14 సంవత్సరాలు. అంత గొప్ప ప్రేమికుడు ఎవరన్నా ఉంటారండి? ఇప్పటి కాలంలో అసలు ఎవరు ఉండరేమో. అంత గొప్ప ప్రేమికుడు ఓ అందం ఉందని ప్రేమించేశాడు. కానీ చివరికి ఏమైంది? అందంగా లేదని లేయని పక్కన పెట్టేసేసాడు. అందంగా ఉందని ఈవిడికి పెళ్లి చేసుకుని ఈవిడితోనే ఉండేవాడు. కానీ ఈవిడికి పిల్లలు పుట్టారండి? పుట్టలేదండి. అందం లేని ఈవిడికి ఇచ్చాడండి పిల్లల్ని. ఒకళ్ళకిద్దరికి ఈవిడికి ఎక్కువ ఇచ్చాడండి పిల్లల్ని. ఏంటి? అందం వల్ల ఏమి ఉపయోగం ఉండదండి. వష్టి అండి, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. రాజుగారి మొదటి భార్య అండి వష్టి. 1వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. రాణి అయిన వష్టి. రాజుగారు ఏం చేస్తారండి? విందిస్తారండి. ఈయన గొప్పగా నా భార్య అంత అందంగా ఉంటది, ఎలా ఉంటది అని గొప్ప ప్రలోభాలు పలుకుతా. నేను చిటికేస్తే పరిగెత్తుకుని వచ్చేసి కొందరు ఉంటారండి, కొందరు మగవాళ్ళు, నా భార్య చిటికేస్తే వచ్చింది చూస్తావు నువ్వు అంటారండి. కొందరు మగవాళ్ళ ముందు ఏంటండి అంత ఇదెందుకు నీకు? ఈవిడేం చేసిద్దండి? విందు చేస్తాడు, రమ్మని సైనికులతో కబురు పంపుతాడు. ఆవిడేం చేసిద్దండి? చదువు 1వ అధ్యాయం 9వ వచనం. రాణి అయిన వష్టి రాజైన అహశ్వరేషు కోటలో ఆవిడ ఒక విందు చేపిస్తుంది అంటండి. ఇక్కడ ఈయన ఒక విందు చేపిస్తున్నాడు, అక్కడ ఆవిడ ఒక విందు చేపిస్తుంది. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి. ఈయన మామూలుగా ఉంటేనే మాట వినరు రాజులు, ఇక ద్రాక్షారసం తాగితే మాట వింటారండి? ఆయన ద్రాక్షారసం ఫుల్గా తాగేసేసి సంతోషంగా ఉన్నాడంటండి. కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యం అండి, అందం కనపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు కొందరు సైనికుల్ని పంపిస్తాడండి.
అహేశ్వరోషు ఈయన అండి విందు చేస్తున్నా కదా, నా భార్య చాలా అందంగా ఉంటది అని అందరికి గొప్పలు చెప్పుకున్నాడండి. మీరు కూడా చూస్తారా ఏమండి? తాగినప్పుడు వాళ్ళ మధ్యలో వీడి భార్య ఎందుకండి? తాగడమే తప్పు. అలాంటిది నా భార్య ఇంకా అందంగా ఉంటదని మీకు చూపిస్తానండి. ఏంటి, నా భార్యని చూపిస్తా ఎంత అందంగా ఉందో మీరు చూద్దరు కానీ సైకిల్ని పిలుచురాడు. ఈవిడేం చేస్తుంది? ఈవిడ ఇక్కడ ఒక విందు చేసుకుంటది. ఈవిడ ఒక రాణి కాబట్టి ఈవిడ ఇక్కడ ఒక విందు చేసుకుంటది లేడీస్తో అందరితో కలిసి. తరచదండి. రాణి అయిన వష్టి రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగులు కోపగించెను. ఆవిడ రానందండి. రాకపోవడం దీనికి ఏమైంది? ఫుల్ కోపం వచ్చేసింది. నేను చెబితే రాదా రాణి, ఎందుకు రాదు అన్న బాగా కోపం వచ్చింది. ఎక్స్ట్రాగా ఇంకా మామూలుగానే రాజు చెప్పింది చేయకపోతే కోపం వచ్చింది. అలాంటిది తాగేసి ఉన్నాడు. ఇంకా నలుగురు అందరి ముందు నా భార్య మంచి అందగత్తని చెప్పినప్పుడు చేయకపోతే ఏమన్నా ఉండదా? రానంది ఈవిడి. పక్కన ఉంటారండి కొందరు, ఏం చెప్తారు? రాజు నువ్వు చెప్తే రానంటదా? అస్సలే నువ్వు చెప్తే ఏంటి? ఒక రాజు చెప్తే రానంటదా? నీ మాటకి విలువ ఉందా? నువ్వంటే లెక్క ఉందా? అస్సలు లెక్కలేదు. తీసేయి, మార్చేయి, వెంటనే మార్చేయని ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేసి చెప్తారండి. ఈవిడ్ని ఇంకా తగ్గించేసి ఎంత అందగత్తి అయితే మాత్రం దానికన్నా అంతకన్నా అందగత్తిని తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకోవాలి, రాణించేయాలి. అప్పుడు ఏమవుద్ది? తన దగ్గర కుదిరిపోద్ది అంటారండి. ఏం చేస్తారండి? అంత అందం ఉన్నప్పుడు రాజు పిలిచినప్పుడు వెళ్ళాలి కదండి మరి. కానీ ఈవిడి వెళ్ళదు. వెళ్ళకపోవడం వల్ల ఏమవుద్దండి? దాని కింద ఉండదండి. 2వ అధ్యాయం, అదే ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. 15వ వచనం 2వ. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పెనతండ్రి అయిన అబీగయలు కుమార్తె అయిన ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన నేను చెప్పేస్తానండి. ఎస్తేరుని ఎన్నుకుంటారండి. కొంతమంది స్త్రీలను తీసుకొచ్చి వీళ్ళని చూస్తే వీళ్ళలో అందమైన దాన్ని రాణిగా చేసుకోమంటారండి. వాళ్ళలో అందంగా ఉన్న వాళ్ళలో ఎస్తేరు గారు ఎన్నుకోబడతారండి. ఎన్నుకుని ఆవిడ్ని రాణిగా చేస్తారండి. ఇప్పుడు ఈవిడి వష్టి గారు రాజుగారు పిలవంగానే వస్తే, అందం ఉన్న అహంకారంతో ఉండక రాజుగారు పిలిచారు కానీ వస్తే ఈ ఎస్తేరు వచ్చేదండి? వచ్చేది కాదు. ఇప్పుడు భార్య చెప్పిన మాట వింటే ఇంకొక భార్యని తెచ్చుకునేవాడు కాదుగా. ఏ భర్త అయినా ఏం చేస్తాడండి? భార్య చెప్పిన మాట వినలేదనుకో ఇంకో భార్యని తెచ్చేసుకున్నాడు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? సెకండ్ పిల్లలు వస్తే ఫస్ట్ పిల్లని చూస్తారా? చూడరు. ఎప్పుడు చూసే పాత మొబైల్గా ముందు కొత్త పిల్లని చూసుకుంటానంటారు. ఏంటంటే ఈవిడికి అందం ఉంది కదా అని అహంకారం పోయింది. అందం 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 అని ఏమైంది? ఆ అందం వల్ల పక్కకి వెళ్ళిపోయింది. ఎక్స్పైరీ అయిపోయింది. పక్కకి వెళ్ళిపోతామండి, ఎక్స్పైరీ అయిపోయినట్టే. ఇంకా ఆవిడకి 2వ భార్య పోస్ట్ పోయింది. ఫస్ట్ భార్య పోస్ట్, 2వ భార్య వస్తే ఈవిని ఎవరినైనా పట్టించుకుంటారా? సైనికులే ఉన్నారండి. ఫస్ట్ భార్య రాణి గారు వష్టి గారు ఒక పని చెప్పారు, ఎస్తేరు గారు ఒక పని చెప్పారు. ఎవరు పని చేస్తారండి? ఎస్తేరు గారు పని చెప్పిన పనే చేస్తారు. ఎందుకంటే 2వ భార్య రాజుగారి దగ్గర ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? ఫస్ట్ అది ఇంపార్టెంట్. ప్రెజెంట్ భార్య పొజిషన్ ఎవరికి ఉంది? ఇప్పుడు ఎస్తేరు గారికి ఉంది. అందులో రాణి గారు ఇప్పుడు రాణి గారు అయినప్పుడు ఫస్ట్ భార్యని చూస్తారా? ఉండండి రాణి గారు, మీరు అలా ఉండండి, నేను మేడం గారు పిలిచారని ఏం చేస్తారు? వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పని చూసుకున్నాక అప్పుడు ఈవిడ దగ్గరికి వస్తారు. ఏంటంటే ముందుగానే ఈవిడి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందుగానే ఎక్స్పైరీ అయిపోయింది. పక్కకి వెళ్ళడం అంటే చనిపోకర్లా, పక్కకి వెళ్ళినా కానీ ఎక్స్పైరీ అయిపోయినట్టే అందం వల్ల. ఇంకొకటి చూసుకుంటే అలాగే నోటి మాట అండి. నోటి మాట మనం మామూలుగా మాట్లాడడం వేరండి. మాటలు మనం మాట్లాడతామా? చాలా మాట్లాడతామండి. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతామో లెక్క ఉండదు అసలు మనకి. అన్ని మాటలు మాట్లాడతాం. అలాంటిది అన్ని మాటలు మాట్లాడినప్పుడు వాటిలో మనం ఎక్స్ట్రాగా మాట్లాడితే, ఎక్స్ట్రా అంటే మామూలుగా మాట్లాడడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్నానండి, నేను మాట్లాడటం వేరు, ఇంకొకరి గురించి చెప్పడం తిట్టడం వేరు. ఇప్పుడు ఉన్నానండి, కావ్యనే ఉందండి,
తను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకుండా చిచ్చి నీలాంటిది ఎవరు ఉండరు, చి ఎందుకు వేస్ట్ నువ్వు అన్న. ఏ తప్పు చేయలేదు తను, ఏమీ అనలా అసలు నన్ను. తన పని ఏదో తను చేసుకుంటుంది. తను పని చేసుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళి దాని ముందుకెళ్ళి చిచ్చి నువ్వు వేస్ట్ అంటే ఎక్స్ట్రా మాట్లాడినట్ట, లేకపోతే నీ పని నువ్వు చేసుకున్నట్ట? ఎక్స్ట్రా మాట్లాడినట్టే ఖచ్చితంగా. అలాంటిది దేవుడు ఊరుకుంటాడండి? ఎక్స్ట్రా మాట్లాడితే మామూలుగా మాట్లాడితేనే లెక్క కట్టేస్తున్నాడండి దేవుడు, ఎందుకు మాట్లాడుతున్నావని. అలాంటిది ఎక్స్ట్రా మాట్లాడితే ఊరుకుంటాడండి? ఏమీ చేయకుండా అలా మాట్లాడిన వాళ్ళని కొందరిని కనుక మనం చూసుకుంటే షిమీ అండి, షిమీ 2 సమయాలు 16వ అధ్యాయం 5వ వచనం అండి. 2 సమయాలు 16వ అధ్యాయం 5వ వచనం అండి. రాజైన దావీదు దావీదైన రాజు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు ఈ షిమీ అనే ఎవరండి? సౌలు కుటుంబీకుడు అండి. గెరా కుమారుడైన షిమీ అనే ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట వెంటనే నడుచుచు దావీదును శపించు. దావీదు గారునండి, దావీదు గారు సౌలు నుండి తప్పించుకుని పారిపోతా ఉంటాడండి. ఆ టైంలో పారిపోతా ఉన్నప్పుడు ఈయన చూస్తాడండి. ఈయన్ని చూసి ఈయన ఏమన్నా అంటే తిట్టాలి. దావీదు గారు ఈ షిమీ గారిని ఏమన్నా అంటే తిట్టాలి. ఏమి అనుకుంటే ఆయన తప్పించుకుని ఆయన దారిని పారిపోతున్నప్పుడు ఈయన ఎందుకండి చూసినాడు చూసినట్టు లేదు నువ్వు ఆగు అని అనాలి. ఎందుకండి అనవసరంగా తిట్టడం? దావీదు గారిని తిట్టారండి అక్కడ. చెప్పండి. 7వ వచనం. ఈ షిమీ నరహంతుడు. ఆయన ఏం హత్యలు చేశాడండి అనవసరంగా? దేవుడు చెప్పాడని ఒక్క గొల్యాతుని చంపాడండి. దుర్మార్గుడా. ఏం దుర్మార్గాలు చేశాడండి దావీదు గారు? అసలు ఒక దుర్మార్గపు పని కూడా చేయడండి. ఎప్పటికీ చేయడండి. అప్పటికేనే కాదు, ఎప్పుడు చేయడండి దుర్మార్గపు పనులు. దుర్మార్గుడా, చీపో చీపో 2 సార్లు అండి, ఒక్కసారి కాదు. నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో చీపో. ఏంటి చీపో అని ఎవరిని అంటాం మనం? కుక్కని అంటామండి. కుక్క వచ్చింది అనుకోండి ఏమంటామండి కుక్కని? చీపో చీపో అని దాన్ని తరిమేస్తాం. అలాంటిది దావీదు గారు ఏం తప్పు చేశారండి? అంత తరిమేసే తప్పండి. నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అని ఆయన్ని తిడతారండి. అనవసరంగా తిట్టడమేనండి ఇక్కడ. ఆయన ఏమన్నా కారణం ఉందండి? ఇప్పుడు ఈయన ఏమన్నా తిట్టారా దావీదు గారు? ఏమన్నా అన్నారా? లేదా ఆయన ఏమన్నా శిక్షించారా? ఏమీ చేయలేదండి. అనవసరంగా చీపో, నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అని అంటారండి. దానికి ప్రతిఫలం ఉంటుందా ఉండదండి? ఉంటది. అనవసరంగానే తిడితే ఊరుకుంటాడండి దేవుడు? తర్వాత నేను చెప్పేస్తాను. దావీదు గారు సొలొమోను గారిని రాజు చేస్తాడు, రాజు అవుతాడు. తర్వాత ఆయనకి చెప్తాడండి దావీదు గారు, ఇలా నన్ను షిమీ అన్న వ్యక్తి నేనేం చేయకుండా ఇలా అన్నాడు అని చెప్తే అప్పుడు సొలొమోను గారు ఏం చేస్తారండి? తనని పిలిచి ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పారండి. ముందు నువ్వు వెళ్తే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు మనకు ఒక హెచ్చరిక వచ్చిందండి, తుఫాన్ వచ్చింది. ఏం చెప్తారండి? ఇంట్లో నుండి బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని చెప్తారు. మనకన్నా ఎక్కువగా తుఫాన్ వచ్చిన మత్స్యకారులకు చెప్తారండి, సముద్రంలో వేటకి వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఉండాలి కండి ఇంట్లో. లేదు నేను చేస్తానని వెళ్తే సముద్రంలో కొట్టుకుపోతానండి. గల్లంతా ఉండదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఇక చనిపోయి. అలాగే ఈ షిమీ కూడా ఏం చేశాడండి? చాలా రోజులు అయిపోయిందిగా, పర్లేదులే, తెలియకుండా వెళ్ళొచ్చేస్తాను అనుకున్నాడండి. సొలొమోను గారికి తెలియకుండా ఏమవుతాడండి? ఎక్స్పైరీ అయిపోతాడు ముందే. చెప్పినప్పుడు వింటే ముసలోడయ్యే వరకు శుభ్రంగా ఉండేవాడు, ఆ ఇంట్లో తిని కూర్చుని సకంగా ఉండేవాడు, తర్వాత చనిపోయేవాడు. కానీ చెప్పిన మాట వినకుండా ఎక్స్ట్రా చేయడం వల్ల ముందుగానే ఎక్స్పైరీ అయిపోయాడు. గొల్యాత్ అండి, గొల్యాతు ఎవరండి? గొల్యాతు ఫిలిస్తీయుడు అండి. ఏం చేస్తాడు? సవాలు విసురుతాడు. నన్ను కొట్టేవాడు మనగాడు మీలో ఎవరైనా ఇజ్రాయిల్లో ఉన్నాడా? ఎవరు లేరని అంటాడండి. దావీదు గారు ఏమంటారండి? ఈ సున్నతి లేనివాడు మనల్ని అనేవాడా అని తిడతాడండి దావీదు గారిని. కర్ర పట్టుకుందుకు వస్తాకి అక్కడికి వచ్చిన ఉండదండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 43వ వచనం అండి. 17వ అధ్యాయం 43వ వచనం. ఫిలిస్తీయులు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే,
నేను కుక్కనా ఏమండి ఒక్క నిమిషం కర్ర తీసుకుని దేని మీదకి వెళ్తామండి మనం కుక్క మీదకి వెళ్తామండి కుక్కను కొట్టడానికి నువ్వు కర్ర తీసుకుని వస్తా నేను అన్న కుక్కనా నీ కంటికి నేను కుక్కలా కనపడుతున్నానా నువ్వేమో ఇంత ఉన్నావు నేను అంత ఉన్నాను నీ కంటికి నేను కుక్కలా కనపడుతున్నానా అని అంటాడండి చదవండి అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట అంటండి శపించాడండి ఎందుకండి శపించాల్సిన అవసరం ఏముందండి ఎక్స్ట్రాలు ఉన్నదానికన్నా నేనే హైట్ ఎవడు కొట్టలేడు నన్ను ఎవరు ఏం చేయలేరు అని ముందే సవాల్ ఇసిరాడు కదండి సవాల్ ఇసి ఎక్స్ట్రాలు చేశాడు దానికి ఏం చేశారండి దావీదు గారు దాని కింద ఉంటదండి 49వ వచనంలో ఉంటదండి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఏమంటే కర్ర కాదండి చిన్న రాయి వేసి చంపేశాడండి కర్ర తీసుకుని వస్తున్నావు నేను కుక్కనా అని అడిగాడండి నీకు కర్ర ఎందుకు చిన్న రాయి చాలని రాయి పెట్టి కొట్టేశారండి ఆయన ఏంటండి నువ్వు చేసిన ఎక్స్ట్రా వల్ల కర్ర పెట్టి కొడితే ఒకవేళ బతుకుంటావాడేమో ఏమండి ఈ ఎక్స్ట్రాలు చేసినందువల్ల ఏమైంది చచ్చిపోయాడు ఎక్స్పైరీ అయిపోయాడు ముందుగానే అదండి ఏంటంటే ఉన్నదానికన్నా నోటి దురుసండి ఇక్కడ నోటి దురుసు వల్ల ఆ షిమి గాని ఈ గొలియాత్ గాని ఏమైపోయారు ముందుగానే ఎక్స్పైరీ అయిపోయారు నోటి దురుసు లేకపోతే వాళ్ళు బతికేవాళ్ళు కానీ ఇక్కడ చేసిన తప్పు ఉందండి వాళ్ళది నోటి దురుసు నోటి మాట దురుసుగా మాట్లాడు ఎక్స్ట్రాగా మాట్లాడు ఎందుకు అనవసరంగా ఒకళ్ళని ఎప్పుడు మనం వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు అనకూడదండి ఎప్పుడో వచ్చిద్దిలే ఎప్పుడో చేస్తాడు దేవుడు అనుకోకూడదండి మనకు ముందుగానే పెట్టేసేస్తాడు నువ్వు అన్నావంటే అప్పుడే చెప్పేస్తాడు నీకు ఉందే ముందు వాడిని కర్ర అన్నావు కదా కర్ర కన్నా చిన్నదంతా కొట్టి చంపేస్తా అన్నట్టు దేవుడు ఏం చేశాడు గొలియాతుని చిన్న రాయితో చంపించేశాడు రాయి అంతండి ఇంత రాయి కర్ర అంత బాగా కర్ర కూడా అక్కర్లేదు ఇంత చిన్న రాయితో చంపించేశాడు ఏంటి నోటి దురుసు ఎక్స్ట్రా నోటి మాట ఎక్స్ట్రా వల్ల ఏమండి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రాలు చేయకూడదు ఎవరి ముందు దేవుడి ముందు ఎక్స్ట్రాలు చేయకూడదు ఒకవేళ మనుషుల ముందు ఎక్స్ట్రాలు చేసినా ఏమి చూసి చూడకుండా ఉండడు ఎప్పుడో ఒకవేళ వచ్చింది కానీ దేవుని ముందు ఈ షిమి అన్న గొలియాతు వీళ్ళు ఏం చేశారండి దేవుడి ముందు ఎక్స్ట్రాలు చేశారు ఎవరు చోట్ల ఇష్టం వచ్చినట్టు తిట్టేశారండి వాళ్ళని కారణం లేకుండా ఏం చేశాడు దేవుడు ముందుగానే ఎక్స్పైరీ చేసేసాడు వాళ్ళందరినీ మనకి ఎంత అందం ఉన్నా ధనాపేక్ష ఉండకూడదండి అందం ఉందని గర్వపడకూడదు పదవులు ఉన్నాయి కదా అని మనకి కుటుంబ బలం ఉంది కదా అని గర్వంతో ఇదిగా ఉండకూడదు నోటి మాట దురుసు ఉండకూడదండి మనకి ఎక్స్ట్రా ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అంటారు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఎందులో కావాలి మనకి ఉపయోగపడే వాటిల్లో కావాలండి ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళాలి నువ్వు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ నీకు ఏమైనా ఉన్నాయా అంటారు ఏంటంటే అప్పుడు ఏదో గేమ్స్ అని స్పోర్ట్స్ లో అయితే గేమ్స్ అని లేదు కంప్యూటర్ నేర్చుకున్నామని టైప్ నేర్చుకున్నామని ఇలా ఎక్స్ట్రాగా చెప్పొచ్చు అంతేగాని నీకు ఎందుకు పనికిరాని ఈ ఎక్స్ట్రాలు ఎందుకండి ఎవరి ముందు ఎక్స్ట్రాలు చేస్తే ఏమవుద్ది దేవుడు ముందుగానే ఎక్స్ట్రాలు చేస్తే నువ్వు నా ముందు ఎక్స్ట్రాలు చేసావు కాబట్టి నీకు ఇచ్చిన ఎక్స్పైరీ డేట్ కన్నా ముందుగానే చింపేస్తానంటాడండి ముందుగానే ఎక్స్పైరీ చేసేస్తాడు మనల్ని ఏమంటే దేవుడు మనల్ని చేసినప్పుడు ఎలా ఉన్నారండి అసలు మనుషులు అది ఒకసారి చూసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయం 34వ వచనం 34వ వచనం అండి 1వ అధ్యాయం 34వ వచనం 1వ అధ్యాయం 34వ వచనం ఆదికాండం సరే సరే నేను చెప్తాను దేవుడు మనల్ని చేసినప్పుడు ఎలా ఉంటామండి దేవుడు చేసినప్పుడు ప్రతిదీ మంచిగానే ఉందండి ప్రతిదీ సృష్టి మొత్తం మంచిగా ఉన్నప్పుడు మనుషులను కూడా ఎలా చేశాడండి మంచిగానే చేశాడు మంచిగా ఉన్నా నువ్వు ఎక్స్ట్రాలు చేయడం ఎందుకండి దేవుడు ముందు ఎక్స్ట్రాలు చేయకూడదు కదండి ఏ వేడిలైనా ఎక్స్ట్రా అడగొచ్చు పప్పులు కొనేటప్పుడు ఎక్స్ట్రా ఇవ్వను నూనె కొనేటప్పుడు అడుగు లేదు బియ్యం కొనేటప్పుడు ఎక్స్ట్రా ఇవ్వను బట్టలు కొనేటప్పుడు బిల్లులో ఎక్స్ట్రా అడుగుతారండి ఎవరన్నా బట్టలు కొట్టుకెళ్తాం ఎక్స్ట్రా బిల్ అయ్యి అంటారా తగ్గించంటారండి అంటే బట్టల కొట్టులో కొనుక్కునేటప్పుడు తగ్గించే బంగారం కొంటామండి బట్టలు కొట్టు బంగారం కొనేటప్పుడు ఇప్పుడైతే బంగారం బాగా కొనాలండి ఎక్స్ట్రా ఏమంటారండి బిల్లు తగ్గించమంటారండి అంటే అక్కడ తగ్గించమని నువ్వు తగ్గించుకునే మనసు ఉంటే నీకు ఇచ్చిన ఎక్స్పైరీ డేట్ కన్నా ముందుగా
చనిపోవు. దేవుడిచ్చిన ఎక్స్పైరీ ఇంకా పెంచుకుంటామండి, తగ్గించుకునే మనసు ఉండడం వల్ల. కాబట్టి అలా తగ్గించుకున్న వారిలో దేవుడిచ్చిన ఆయుష్ని ఇంకా పెంచుకున్న వారిలో ఎవరైనా ఉన్నారండి బైబిల్లో మనం చూడగలిగితే? 15 సంవత్సరాల ఆయుష్ని పెంచుకున్న హిజ్కియా గారు దేవుడిచ్చిన ఆయుష్ కాదు, ఆయన ఇచ్చిన ఆయుష్ కన్నా ఇంకా 15 సంవత్సరాలు ఎక్స్ట్రా పెంచుకున్నారండి. ఆయన ఇక్కడ ఎక్స్ట్రా చూపించారు ఆయన. ఎందుకండి? దేవుడు చెప్పినట్టు చేయడం వల్ల. ఆ ఎక్స్ట్రాలు మనం అందులో పెంచుకోవాలి. దేవుడు చేసే పనిలో ఎక్స్ట్రా చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉందండి, మన సంఘమే ఉంది, ఏదో పని చేస్తున్నాము, నువ్వు చేసే పని కన్నా ఇంకా ఎక్స్ట్రా చెయ్యి, నీ ఓపికన్నంత వరకు చెయ్యి. ఎక్స్ట్రా అక్కడ ఎక్స్ట్రా వాడు, ఎంత ఎక్స్ట్రా కావాలంటే అంత ఎక్స్ట్రా వాడు. లేదు నేను పని చేస్తా, ఇంకా ఎక్స్ట్రా చెయ్యి. అలా దేవుని పనిలో ఎక్స్ట్రా చెయ్యి నువ్వు. ఎలాగా? ఆయన ముందు తగ్గించుకుని ఆయన పనుల్లో ఎక్స్ట్రా చేయాలి. అంతేగాని ఆయన ఎదురుగా నువ్వెంత అన్నావంటే నెబుకద్నెజరులాగా గడ్డి తింటాము, అసలు తినకుండా పోతాము. అదండి, ఎప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకున్నాం. మనం ఎప్పుడు దేవుని ముందు ఎక్స్ట్రా చేయకూడదండి, ఎప్పుడు తగ్గించుకునే ఉండాలి. ఒకవేళ అవసరం వచ్చినా మనకి ఎందుకు వచ్చింది బాబా అని సైడ్ అయిపోవాలి. ఆ ఎక్స్ట్రాలు చేసే సందర్భం వచ్చినా కానీ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ చెప్పిన మాటలు మా మనసుల్లో గుర్తు పెట్టుకుని తండ్రి, నీ ముందు ఎన్నడూ మేము ఎక్స్ట్రాలు చేసి ఎక్స్పైరీ అయిపోయే వాళ్ళంగా ఉండకుండా నువ్విచ్చిన ఆయుష్ని బట్టి ఇంకా నిన్ను మెప్పించి నీ పనులు ఇంకా బాగా చేసుకుని నీకు